ఈ 3 పార్టీలేమో కానీ వీళ్ళు చిత్రమైపోయింది పరిస్థితి రాష్ట్రంలో. 2 ఉంటే లొల్లిపోతుండే. సరే త్రిముఖ పోరు మంచిదా అంటే ఎట్లా మంచిదో తెలుస్తలేదు కానీ పక్క రాష్ట్రంలో టీడీపీ అట్లే వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళు అయితే వీళ్ళు అయితే ప్రత్యామ్నాయం ఉండొద్దు అని కొంతమంది మాట్లాడతారు. కావచ్చు, ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి ఓడు శీల పరీక్ష. మేము వాళ్ళు ఒకటి కాదని చెప్పుకోవడానికి ప్రయత్నం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు దొందే, రెండు ఒకతాను ముక్కలే, వాళ్ళిద్దరూ కలిసి ఈ దేశంలో ఇంకో పార్టీని ఎదగనీయకుండా తొక్కేయాలని ప్రయత్నం చేస్తారని వీళ్ళు చెప్తుంటారు. అందుకే ఇక్కడ 3 పార్టీలు ఏమైపోయిందంటే వీళ్ళకి రాజకీయాలే ఎక్కువైపోయినాయి, పనులు కాదు. ఇలా బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపిస్తే నువ్వేం తీసుకొచ్చినావు, ఈ రాష్ట్రానికి ఏం చేసి వచ్చినావు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి అడిగే పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళకో వీళ్ళకో ఉంటే వాళ్ళు కలిసి కొట్లాడి తీసుకొస్తుండే. కానీ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మోపుకుంటా చివరికి బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మోపుకుంటా ఎవరు చేయకుండా చేస్తారు.